వారి యొక్క ఇన్నోవా ఇతిహాసాలు కానీ ఎవరైతే సీజ్ చేయించి ఆర్డర్ ఇచ్చారో వారికి బుద్ధి చెప్పడానికి విశాఖపట్నం నుంచి వేరే తరపున సంఘీభావం తెలియజేయడానికి వచ్చాను. ఈరోజు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈరోజు నేను ఈ యొక్క జిల్లాలో కాకినాడ జిల్లాలో రావడానికి గల కారణం ఏంటంటే, ఏ జిల్లాలో కూడా ఇటువంటి సందర్భాలు లేవండి. ఏమండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళంటే ప్రభుత్వానికి అంత చులకనా? ఎస్సీ ఎస్టీ వాళ్ళంటే వారి యొక్క జీవనోపాధి అంటే అంత చులకనా అని నేను అడుగుతున్నాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, అయ్యా మరి నారా లోకేష్ గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ ముగ్గురికి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను. మీరు గతంలో ప్రతిపక్షంలో ఉంటుండగానే మేము పడుతున్నటువంటి బాధలు కానీ ఆవేదనలు కానీ మీకు చెప్పినప్పుడు మీరేమన్నారు? ఇదే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో మీ రుణాలు మేము మాఫీ చేస్తాం, మీరు మమ్మల్ని గెలిపించండి అని మాట ఇచ్చారు. మాట ఇచ్చి మనము తిప్పారు. ఈరోజు గతంలో ఏదైతే దళితులుగా పుట్టాలని అనుకుంటారో అనేటప్పటికే మిమ్మల్ని ఒక మూల కూర్చుని పెట్టాం. మరలా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడిని ఎక్కించాం. ఆయనేమో దళితులు 26 పథకాలు సొమ్ము చేశారు. అందుకనే జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇదే మా పాటలు, ఇదే మా బాధలు, ఇదే మా సహోదరుల యొక్క కారులు చీజ్ చేస్తారా? చీజ్ చేసే దమ్ము ఎవరు కొన్నదే? బడా బాబులకేమో రుణమాఫియా, పేద ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో వడ్డీ మాఫియా. ఇదెక్కడ న్యాయం? ఇదేమి ప్రభుత్వం? దొంగల ప్రభుత్వమా, దోపిడి ప్రభుత్వమా? నేను ప్రశ్నిస్తున్నాను. ఒకటే విషయం చెప్తున్నానండి, రాబోయే రోజుల్లో ఇదే కనుక రిపీట్ అయితే ఎవరైతే కార్లు సీజ్ చేశారో, నిన్నటి దినాన ఈడీ గారితో కూడా మాట్లాడారు. కలెక్టర్ గారి యొక్క ప్రోద్బలంతోనే నేను ఆపేమన్నారు. అయ్యా కలెక్టర్ గారు, మీ పేరేందో తెలియదు కానీ విశాఖపట్నం నుంచి నేను శాసిస్తున్నాను. మీ జిల్లాలో ఉండాలంటే మా కార్లు రిలీజ్ చేయి, లేదా నీ వంతు తేలుస్తాను, మేమందరం వంతు తేలుస్తాం. కలెక్టర్ గారు, ఇప్పుడు మీరు లేకపోవచ్చు, మీ సాంబార్కి వస్తాం, మీ ఇంటికి వస్తాం, రాబోయే రోజుల్లోనే రాస్తా రోక్ చేస్తామండి. నేనైతే ఒకటే చెప్పదలుచుకుంటున్నాను ఈ యొక్క కలెక్టర్ గారికి. అయ్యా కలెక్టర్ గారు, దళితులు మనం మేమే కనబడ్డామా? మా డబ్బేనా మీకు ఎక్కువైంది? మరి గత 5 సంవత్సరాల్లో, గత 7 సంవత్సరాల్లో మా పథకాలు ఏమయ్యాయి? మా డబ్బు ఏమయ్యింది? మా యొక్క నిధులు ఏమయ్యాయి? ఎప్పుడైనా ప్రశ్నించారా? అంటే దళితులంటే చులకన? దళితులంటే మీకు చిన్న చూపా? ఒక్కసారి కొన్నెరగించామా? అయ్యా కలెక్టర్, మీరు ఎక్కడికి వచ్చారో అక్కడికి వెళ్తారు. నా పేరు గారు రాసి పెట్టుకోండి. ఇదే ఇన్నోవా కార్లు, ఇటేస కార్లు చీజ్ చేసినవి తక్షణమే రిలీజ్ అయిపోతే ఇక్కడే ఉంటాం, ఇక్కడే మా భార్య పిల్లలతో మేము కూర్చుంటాం. వేతన తెలియజేయడానికి నేను విశాఖపట్నం నుంచి వచ్చానండి. ఎందుకంటే అంత అత్యుత్సాహం ఏ జిల్లా ఉందండి సీజ్ చేయమని? ఎక్కడ సీజ్ చేయమని ఎవరైనా చెప్ప నీకు? మీరు హింసిస్తారా? ఎవరెవరైతే హింసించారో వారందరిపైన ప్రత్యేకమైనటువంటి కేసులు వేస్తాము. రాబోయే రోజుల్లో జీవో 319 ఎప్పుడు ఉందండి? ఎవరండి అరెస్ట్ చేసింది? ఎవరైనా కార్లు తీసుకెళ్లేది? రండి ఇప్పుడు తీసుకెళ్ళండి, మా కార్లు ఉన్నాయి. ఎవరు వస్తారో నేను చూస్తారు. 319 జీవో ఇచ్చింది ఏప్రిల్ నెలాఖరు వరకు. ఏమండి, వచ్చి నెలాఖరులోనే మీరు ఇక అత్యుత్సాహానికి పాల్పడతారా? ఇలా పాల్పడినటువంటి మీకు రానున్న రోజుల్లో బుద్ధి తప్పడం ఖాయం. NSFDC సభ్యులు అందరూ కూడా వారందరి తరఫున నేను తెలియజేయడానికి వచ్చాను. ఈ రోజు ఇక్కడి నుంచి కదిలేదు లేదు. ఎవరైతే మనోజ్ అనేటువంటి సహోదరుడి కారు ఉన్నదో, ఎవరైతే వరప్రసాద్ అనే కారు ఉందో, ఇంకా నాకు పేరు తెలియదు, కారు రిలీజ్ చేసినంత వరకు ఇక్కడ నుంచి కదలము, ఇక్కడ కూర్చుంటాం. అసలమైతే మా పిల్లలతో మా ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడుతూ ఉంటామని నేను సంఘాలు ప్రచురిస్తున్నాను. ఒక్కసారి అర్థం చేసుకోవాలని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. మా ఆక్రందన దళితులమైన మేము దళితులుగా పుట్టినందుకు, ఈ సమాజంలో మేము దళితులుగా అయినందుకు ఏ కులము కానీ అగ్రవర్ణాలు కానీ మమ్మల్ని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దయచేసి మా వాయిస్ వినిపించాలంటే మీడియా మిత్రులు మీరు ఒకటే మాకు శరణ్యాన్ని నా మాటలు మీకు తెలియజేస్తూ, అయ్యా మాకు 2002 నిమిషాలు ఒక్కసారి మొత్తం చెప్పాలనుకుంటున్నాను. 2016 నుంచి 2019 సంవత్సరం వరకు మాకు అప్పటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దళితులు ఒక ఉన్నత జీవనాన్ని సాగించాలని చెప్పేసి మాకు ఇన్నోవా కార్లు, ఇటియోస్ కార్లు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మాకు కార్లు ఇచ్చిన ఆనందకాలంలోనే కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరిని అతలాకుతలం చేసింది. యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ క్రమంలో మేము వాయిదాలు కట్టలేక మా వాయిదాలు తడిసి మోపుడైనాయి. దానికి వడ్డీలు అన్నీ వేసి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోయాం, పాతాళ కూరుకుపోయాం. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక్క విషయం తెలియజేయాలనుకుంటున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత జగన్ ప్రభుత్వంలో కానీ
లేదా అంతకుముందు కానీ మమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మలను భయంకరమైనటువంటి బాధకు లేదా వేదనకు గురి చేస్తూ మమ్మల్ని మా పైన దాడులు చేస్తున్నారు. నిన్నటికి నిన్న 7 కార్లు సీజ్ చేశారు. 7 కార్లలోనూ 18 మంది మనుషులు వచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇతరత్ర అధికారులు 18 మంది వచ్చి ఇంటి దగ్గర భయభ్రాంతులు గురి చేసి వారు కారును పట్టుకోవడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, దయచేసి అయ్యా ప్రభుత్వంలో ఉండే పెద్దలారా, ప్రభుత్వ అధికారులారా, దయచేసి మా వేదనను మీరు అంగీకరించండి, గుర్తించండి, ఒక్కసారి వినండి. మేము మా జీవనోపాధి కోసం మేము అడుగుతున్నాం, పోరాటం చేస్తున్నాం. మీరు వేల కోట్ల రూపాయలు బడాబాబులకు ఉచితంగా రుణమాఫీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సుజనా చౌదరికి 6,500 కోట్ల పైసలకు రుణమాఫీ చేశారు. అలాగే దుబ్బై రామిరెడ్డికి 5,450 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. ఇంకా ఇతరత్ర వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మా రుణం ఎంతండి? కేవలం 65-70 కోట్ల రూపాయలు మాత్రమే. మీరు 10 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి మా జీవితాలు వెలిగించాం, మా జీవితాలు బాగు చేశామని చెప్పేసి మీరు ఏదో గొప్ప పని చేసినట్టు పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పేపర్లో పోస్టర్లో వేసుకుని తిరుగుతున్నారు. 65 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడానికి మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారే. ఎకరం ప్రజల భూమిని, ప్రజల ఆస్తులను ఎకరం 99 పైసలకే బడాబాబులకు, కార్పొరేట్ వారికి ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి? దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి. మిత్రులారా, మా వేదనను, మా ఆవేదనను ఒకసారి అర్థం చేసుకోండి. మేము బ్రతకడానికి మేము మిమ్మల్ని బ్రతుకులాడుతున్నాం. మా జీవనాన్ని, మా పిల్లం బిడ్డల్ని, మా వెనుకున్నటువంటి మా పిల్లల్ని చదివించుకోవడానికి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. కలెక్టర్ గారు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈడీ మీకు ఇచ్చినటువంటి తప్పుడు రిపోర్టుల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోంచి ఏ జిల్లాలోనూ చెక్ బౌన్స్ కేసులు లేవు, ఏ జిల్లాలోనూ ఈ విధమైనటువంటి దాడులు లేవు. కేవలం కాకినాడ జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి ఈడీ సత్యవతి గారు మాత్రమే ఈ విధమైనటువంటి దాడులకు దళితుల పైన ఎగబడ్డారు. దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ విధమైనటువంటి దాడులను ఒక్కసారి మీరు వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము బలవన్మరణానికి మేము పాల్పడతాం. మా జీవనాన్ని రోడ్డును పడే